ఇంట్లో అంతగా లేవు, ప్యాకేజీలు బాగా లేదు, అసలు ఉద్యోగాలే లేవు. అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ ఈరోజు ఎంఎస్ చేస్తున్నాడు. మరి ఇంటర్న్షిప్ చేయాలి కదా. అమెరికాలో ఇంటర్న్షిప్ లేకపోతే చల్లని కాని చిల్లు కాగితం అన్నట్టు ఆ ఇంటర్న్షిప్ కోసం బాగా స్ట్రగుల్ అవుతున్నాడండి. ఎందుకంటారా, అక్కడ లోకల్ వాడికే ఇంటర్న్షిప్స్ లేవు. ముందు లోకల్ వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు కదా. ఏ యూనివర్సిటీ అయినా అందులో తెల్లాడు అమెరికా వాడు, వాడి సంగతి తెలిసిందే కదా. మరి మనవాడి పరిస్థితి, మొన్నటి దాకా అంటే రెస్టారెంట్లో చేశాడు, గిన్నెలు తోమాడు, మూటలు మోసాడు, ఓకే. ఇప్పుడు ఛాన్స్ లేదు, ఇంటర్న్షిప్ వచ్చే పరిస్థితి కనబట్టలేదు. కానీ వీడితో పాటు ఉన్న ఇంకొకడికి అయితే వచ్చిందండి. విషయం ఏంటంటారా, వాడు వెళ్ళిన దగ్గర నుంచి గిన్నెలు తోమడం మీద, రెస్టారెంట్ల మీద, దీని మీద కాకుండా చిన్న చిన్న సర్టిఫికేషన్స్, కోర్సులు ఏదైతే రిలేటెడ్ ఉన్నాయో అవి పూర్తి చేసేసాడండి. 1 కాదు 2 కాదు 5 6 చేసేసాడు. ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకున్నాడు ఉన్న డబ్బుల్ని. ఆ వాడికి మాత్రం ఇంటర్న్షిప్ వచ్చింది. మరి మన వాళ్ళకి, యుఎస్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.